వెల్కమ్ టు అగ్మాక్స్. రైతులకు వరి పండించడం కన్నా కోత తర్వాత ధాన్యాన్ని శుభ్రపరచటం, ఆరబెట్టడమే కష్టంగా మారింది. కానీ ఇప్పుడు ఐఐటి కాన్పూర్ రూపొందించిన కొత్త సమీకృత యంత్రం ఒక్కటే అన్ని పనులను చేస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తోంది. మరి ఈ మెషిన్ వివరాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వరి ధాన్యాన్ని సకాలంలో వర్షాలు పడి నీరు అందుబాటులో ఉండే చోట పండించటం ఎంత సులువో, పండిన ధాన్యాన్ని హార్వెస్టర్ యంత్రంతో కోత కోసి శుభ్రం చేసి తేమ తగ్గే వరకు ఎండబెట్టి అమ్మటం అంతకన్నా కష్టంగా మారింది. ఈ క్రమంలో డ్రైయింగ్ ప్లాట్ఫారాలు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో రోడ్లపైనే రైతులు ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబెట్టుకోవటం మనకు ప్రతి ఖరీఫ్, రబీ సీజన్ల ముగింపు దశలో కనిపించే కష్టాలే. అయితే ఈ కోత అనంతర కష్టాలకు చెక్ చెప్పేందుకు సహాయపడే ఒక సమీకృత శుద్ధి యంత్రాన్ని అనగా ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ మెషిన్ను కాన్పూర్ ఐఐటిలోని ఇంక్యుబేషన్ సెంటర్ రుబాగ్ అనగా రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ ఆవిష్కరించింది. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు చొరవతో ఐఐటి కాన్పూర్లో రూటాగ్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు శాస్త్రీయంగా పరిష్కారాలను అందించేందుకు పనిచేస్తోంది. ఇందులో భాగంగా ఒకేసారి 3 పనులు చేసే ప్రత్యేక యంత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ యంత్రం వడకట్టడం, శుభ్రపరచటం, ఆరబెట్టడం వంటి పనులను సమాంతరంగా చేస్తుంది. ఈ టెక్నాలజీని ఉత్తరప్రదేశ్లోని టెకోరంగ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ యంత్రాన్ని 7.8 లక్షల ధరకు విక్రయిస్తోంది. ఈ యంత్రం ద్వారా రైతులు సమయం, శ్రమను ఆదా చేసుకోగలుగుతున్నారు మరియు ధాన్యం నష్టాన్ని తగ్గించుకోగలుగుతున్నారు. పంటను కోసిన తర్వాత ధాన్యాన్ని ఎత్తి ఈ యంత్రంలోకి పోయాలి. తర్వాత స్టార్ట్ చేసి, క్లీన్ చేసి, వేడి గాలితో ధాన్యంలో తేమను అవసరమైన మేరకు అదే అప్పటికప్పుడు తగ్గించేస్తుంది. ఈ యంత్రాన్ని విద్యుత్తో లేదంటే జనరేటర్, ట్రాక్టర్లతో అనుసంధానం చేసి ఉపయోగించుకోవచ్చు. ఈ సౌకర్యం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పొలాల దగ్గరికే తీసుకెళ్లి వాడుకోవచ్చు. ధాన్యాన్ని సులువుగా ఆరబెట్టేసుకొని నేరుగా విక్రయించుకోవచ్చు లేదా గోదాములకు తరలించవచ్చు. కోత అనంతర పనుల కోసం ప్రత్యేక షెడ్లు వంటివేమీ అవసరం లేదు. రోడ్ల మీద పోసి తేమ తగ్గే వరకు అనేక రోజుల పాటు కష్టపడి ఆరబెట్టుకునే క్రమంలో బాధలు పడే అవసరం ఇకపైన ఉండదు. పరిశ్రమలను అభివృద్ధి చేయటం, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించటం, మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి 2030 నాటికి సాధించాల్సిన ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు ఈ సమీకృత శుద్ధి యంత్రం సహాయం చేస్తుంది. తత్ఫలితంగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, మార్కెటింగ్ యార్డులు, ధాన్యం సేకరణ చేసే సంస్థలు ఈ సమీకృత ప్రాసెసింగ్ యంత్రాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెస్తే రైతుల ఖర్చు, శ్రమ రెండూ చాలా వరకు తగ్గిపోతాయి. ఈ యంత్రాన్ని ఉత్పత్తి చేస్తున్న టెకోరంగ్ ఇంజనీరింగ్ కంపెనీ ఇప్పటికే పలువురికి విక్రయించినట్లు తెలిపారు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఈ సమీకృత శుద్ధి యంత్రంలో 2 ఛాంబర్లు ఉంటాయి. మొదటి ఛాంబర్లో పోసిన ధాన్యపు గింజలను జల్లెడ పట్టడానికి 4 మెషిన్లుంటాయి. మొదట ధాన్యం నుంచి తాలు గింజలను యంత్రం వేరు చేసి చెత్తా చెదారాన్ని తొలగించి క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్సులేటెడ్ ఛాంబర్లో వేడి గాలి ద్వారా ధాన్యంలో తేమను యంత్రం ఆరబెడుతుంది. కాన్పూర్ ఐఐటి రుటాక్కు చెందిన డాక్టర్ అమండా దీప్ సింగ్ మాట్లాడుతూ 230 ఆర్పిఎం గల 3 HP గేర్ మోటారుతో నడిచే 14 అడుగుల పొడవు కన్వేయర్ను ఈ యంత్రానికి అమర్చినట్లు చెప్పారు. 4 అడుగుల ఎయిర్ బ్లోయర్ నుంచి వెలువడే వేడి గాలి డెల్టా బాక్స్ డిజైన్ ట్యాంక్ ద్వారా సర్క్యులేట్ అయి ధాన్యాన్ని ఆరబెడుతుందని చెప్పారు. తాలుగింజలు తీయటానికి, శుద్ధి చేయటానికి, ఆరబెట్టడానికి వేర్వేరు యంత్రాలు వాడుతూ అధిక ఖర్చులకు, అధిక శ్రమకు గురయ్యే రైతులకు ఈ యంత్రం ఎంతో ఊరట కలిగిస్తుంది. ధాన్యం తేమ కొంచెం ఎక్కువ ఉన్నా, శుభ్రం లేకపోయినా రైతుకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఈ కోత అనంతర కష్టాలకు సమీకృత శుద్ధి యంత్రం ముగింపు పలకనుంది. ఈ యంత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అవినాష్ని ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. avinash.mech.ism@gmail.com సంప్రదించవచ్చు. ఇకపై వరి ధాన్యాన్ని శుభ్రం చేయటం, తేమ తగ్గించటం అన్నీ ఒకే యంత్రంతో సులువుగా చేయవచ్చు. రైతులకు ఇది ఒక బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. మరిన్ని అగ్రి టెక్నాలజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోని హైలైట్స్ ఒక్కసారి చూద్దాం. కోత అనంతరం వరి ధాన్యాన్ని శుభ్రపరచటం, తేమ తగ్గించటం రైతులకు పెద్ద సవాల్గా మారింది.
ఈ సమస్యకు పరిష్కారంగా ఐఐటి కాన్పూర్లోని రుటాగ్ సమీకృత శుద్ధి యంత్రాన్ని అభివృద్ధి చేసింది. ఈ యంత్రం ఒకేసారి 3 పనులు చేస్తుంది. తాలు వేరు చేయటం, ధాన్యాన్ని శుభ్రపరచటం, వేడి గాలితో తేమ తగ్గించటం దీని ప్రత్యేకత. ఇక ట్రాక్టర్, జనరేటర్ లేదా విద్యుత్తుతో ఇది నడవగలుగుతుంది. కాబట్టి పొలాల దగ్గరే వాడుకోవచ్చు. రైతులు ఇకపై రోడ్లపై ధాన్యం ఆరబెట్టే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. సుమారు 7.8 లక్షల ధర గల ఈ యంత్రం 2 ఛాంబర్లు, 4 మెష్లు, 230 RPM గల 3 HP గేర్ మోటార్, 14 అడుగుల కన్వేయర్, 4 అడుగుల ఎయిర్ బ్లోయర్ వంటి ఫీచర్లతో రూపొందించబడింది. ఈ సాంకేతికత వల్ల ధాన్యం నాణ్యత పెరిగి రైతులకు మంచి ధర లభిస్తుంది. ఇది 2030 ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా సస్టైనబుల్ సొల్యూషన్. రైతు సంఘాలు, మార్కెట్ యార్డులు ఈ యంత్రాన్ని కొనుగోలు చేస్తే మరింత ప్రయోజనం పొందుతాయి. ఈ యంత్రానికి సంబంధించిన వివరాల కోసం avinash.mec.ism@gmail.com సంప్రదించవచ్చు.